నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఆల్రెడీ ఇంట్రో చూసారు కదండి. మేము ఫుల్గా ఎంజాయ్ చేసిన ఒక డే అంతా మీకు పెడుతున్నాను. యాక్చువల్గా ఎప్పుడు మేము నవంబర్ టైంలో పిక్నిక్ అయితే వెళ్తామండి, కానీ ఈసారి సమ్మర్ ట్రిప్ వేసామన్నమాట. అది కూడా చాలా ఎంజాయ్ చేసామండి. ఆ వీడియో విశేషాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వస్తుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ అయితే కాశీపట్నం అని ఒక శివుడి గుడికి అయితే వెళ్తున్నాము. దానికంటే ముందు నేను ఒక వీడియోలో చూపించే ఉన్నాను కదా, తాడిపూడి రిజర్వాయర్ అని వస్తుందండి. ఆల్మోస్ట్ చిన్న చిన్న పల్లెటూర్లు అన్నిటికీ కూడా ఈ రిజర్వాయర్ నుంచే వాటర్ అయితే వెళ్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే లేవండి, కానీ వాటర్ వదిలినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. మేము వెళ్తున్న ప్లేస్ కూడా అరకుకి చాలా దగ్గరలో ఉంటుందండి. కొంచెం ఎత్తు మీద కొండ మీద అయితే ఉంటుందన్నమాట. నిజంగా ఇటు పక్క లొకేషన్స్ అవి చాలా బాగుంటాయండి. అరకు అలాగే బొర్రా గృహలు అయితే ఇంకా దగ్గరగా ఉంటాయన్నమాట. మేము వెళ్ళేదానికి జస్ట్ 29 కిలోమీటర్స్ అండి. మేము వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ మేము ఇంకొకటి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడికైతే వెళ్ళలేదు. అలాగే ఇంటి దగ్గరే భోజనం అది ప్రిపేర్ చేసుకుని వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది. ఇక ఎంత ఫాస్ట్గా వెళ్ళినా వెళ్ళేటప్పటికే 12:30 అయిపోయిందండి. ఫస్ట్ అయితే ఈ శివాలయంకి అయితే వచ్చేసాము. ఎస్కోట దగ్గరలో ఉన్న కాశీపట్నం అనే ఊర్లో శివాలయం అయితే ఉంటుందండి. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు త్వరలోంచి శివుడైతే కనిపిస్తారు. చిన్న గుళ్ళ కూడా కట్టారండి. చాలా బాగుంది. నిజంగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలాంటి ప్లేస్కి వెళ్తే. ఆటోలో వచ్చినప్పుడు కూడా చాలా ఎండగా అయితే అనిపించింది, కానీ ఒక్కసారి గుడిలోకి ఎంటర్ అయ్యాక మాత్రం నిజంగా చాలా చల్లగా ఉందండి. చాలాసేపు ఇక్కడే ప్రశాంతంగా కూర్చొని ఉండిపోయామన్నమాట. మామూలుగా దర్శనం చేసుకుని లోపల కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, అందుకే దర్శనం చేసి వచ్చిన తర్వాత ఖాళీ అయిన తర్వాత అప్పుడైతే వీడియో తీసానండి. లోపల లింగం అదేంటి అది కూడా చాలా బాగుంది. మేము వచ్చింది మధ్యాహ్నం కదండి, అప్పటికే పూజారి ఎవరు లేరు. అభిషేకం అది చేసేసి వెళ్ళిపోయారండి. మామూలుగా మనం వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఈ శివాలయం కూడా చాలా పెద్ద స్టోరీ ఉందండి. స్థల పురాణం అది కూడా ఇక్కడ రాసి పెట్టారు. ఈసారి మళ్ళీ తప్పకుండా వెళ్తే కనుక మొత్తం అంతా వివరించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియో కొంచెం లెంత్ అవుతుందని నేను కొంచెం తగ్గించి అయితే వీడియో పెట్టాను. చూడండి, లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఊపిరాడలేదండి, ఎందుకంటే చెట్టు త్వరలో ఉంది కదా. చాలా చిన్న గుడి. అలా దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గుడికి కొంచెం దూరంలోనే ఒక పెద్ద ఏరు ఉంటుందండి. దీన్ని ఏదో నది కూడా అంటారు. ఇది ఇందాక మీరు రిజర్వాయర్ చూపించాను కదండి, అక్కడి నుంచే వస్తుంది. ఇదంతా కూడా భీమిలిలో కలుస్తుందండి. మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. వైజాగ్ దగ్గరే ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ నీళ్ళు లేవు. నీళ్ళు అయితే మేము ఒకప్పుడు స్వామి మాలలు అవి వేసుకున్నప్పుడు నవంబర్ టైంలో వచ్చామండి. శీతాకాలం వాటర్ చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు మేము స్నానాలు అవి కూడా చేసాము, కానీ ఇప్పుడు స్నానాలు అవి చేయలేదండి. సమ్మర్ వల్ల ఏమో తెలీదు, నీళ్ళు అంతగా బాగాలేదు. కానీ ఎంతైనా కొండలోంచి వచ్చిన వాటర్ కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది. కానీ మనుషులు ఎక్కడున్నా కూడా కొంచెం పొల్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ గుడికి ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భోజనం చేయడం అని ప్లేట్స్ గ్లాసులు అవన్నీ ఉంటాయి కదండి, ప్లాస్టిక్, అదంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. ఇక అందుకే మేమైతే స్నానం చేయలేదు. జస్ట్ అలా నీటిలోకి వెళ్ళి కాలు కడుక్కొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని మంచిగా ఎంజాయ్ చేసాం. పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా నచ్చిందండి. అలాగే నేచర్ లవర్స్ ఉంటారు కదా, చక్కగా ప్రకృతిని అలా ఆస్వాదించడానికి ఇలాంటి ప్లేసెస్కి తప్పకుండా వెళ్ళాల్సిందే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. పర్లేదు, పిల్లలు కూడా నడిచి వెళ్ళి అంత లోతు మాత్రమే ఉంది, ఎక్కువ లోతు కూడా ఏమీ లేదండి. అందుకే మా పిల్లలు కూడా అటు నుంచి ఇటు నుంచి అటు నడిచి అయితే వెళ్తున్నారనమాట. ఇక మాకైతే భయం వేసింది వాళ్ళు ఎక్కడ పడిపోతారని, కానీ వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం మేమైతే వాళ్ళని ఆపలేము. మమ్మీ డాడీ మాత్రం చాలా బాగా దగ్గరుండి అయితే చూసుకున్నారు పిల్లల్ని. ఇక మా ఎంజాయ్మెంట్ మాదేనండి. చూడండి, ఇసుక కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. చక్కగా కొండలోంచి వచ్చే వాటర్ కదండి, చాలా ఫ్రెష్గా
చాలా బాగున్నాయి నీట్గా. ఎక్కువ మంది ఉన్న దగ్గరే బాగాలేదండి. కొంచెం ముందుకు వస్తూ ఉంటే ఎవరు లేని ప్లేస్ దగ్గర అక్కడైతే చాలా బాగుందనమాట. అలాగే కొన్ని రాయలు కూడా మధ్య మధ్యలో కనిపిస్తుంటే వాటి మీద కూర్చుని కూడా మేము ఫొటోస్ అవి తీసుకున్నామండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ గిరిజనులే ఉంటారండి. ఇక్కడ ఇవన్నీ కూడా కొండలే అనమాట. ఈ కొండల్లో దొరికే ఆకుకూరలు, అలాగే మీకు ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సంత అయితే జరుగుతుందండి, కాశీపట్నం సంత అని చెప్పి. ఎప్పుడు ఉంటుంది అలాగా, ఒక పర్మనెంట్ డేట్ ఒకటి ఉంటుంది, నాకు సరిగా గుర్తులేదు. ఒక వారం మాత్రం తప్పకుండా సంత అయితే జరుగుతుంది. ఆ సంతలో అయితే అప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా వేరుశనగ కాయలు, అలాగే అప్పటికప్పుడు కోసి తెచ్చిన కూరగాయలు ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకున్నాం, ఈసారి తీసుకోలేదు. ఎందుకంటే మేము వెళ్ళింది గురువారం అండి, మరి ఆ రోజు సంత లేదో ఏమో తెలీదు. చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇవన్నీ కూడా కొండల్లో పండించినవి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మా ఊరు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సంత నుంచి తీసుకొస్తారండి. కాశీపట్నం వంకాయలు అని చెప్పి పెద్ద సైజు ఉండి ముళ్ళు అయితే ఉంటాయి. నిజంగా ఆ వంకాయ కూర వండుకుని తింటే చాలా బాగుంటుంది, సేమ్ చికెన్లా ఉంటుంది. ఇక మళ్ళీ టెంపుల్ దగ్గరికే వచ్చేసాము. అక్కడే కూర్చుని ప్రశాంతంగా భోజనాలు అయితే చేసేసామండి. నిజంగా చాలా చల్లగా ఉంది. ఇక అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ వచ్చేసి సిరికి గ్రీన్ సిటీ అని చెప్పి ఎస్కోట్లో అయితే ఉంటుందండి. ఇది ఒక రిసార్ట్ అనమాట. మా యమున వాళ్ళ ఆయనకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళదేనండి. ఇక మేము లాస్ట్ టైం ఒకసారి అయితే వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అందరితో, ఫ్యామిలీ అందరితో వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వెళ్ళామండి. అసలు ఫుల్ ఎంజాయ్ అనమాట. పిల్లలు అయితే మామూలుగా ఆడుకోలేదు. ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో తప్పకుండా ఇలాంటి ట్రిప్స్ అనేవి వేయాలండి, అప్పుడే మైండ్కి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మొత్తం పీస్ఫుల్గా ఉందండి, మొత్తం ఖాళీగా ఉంది. కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడైతే ఎంటర్ అవ్వడానికి ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగినట్టున్నాయి, మొత్తం అంతా కూడా డెకరేట్ చేసి పెట్టారు. మొత్తం అంతా కూడా వీడియో మీకు తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా బాగుందండి. ఇవి రూమ్స్ అన్నమాట. ఇక్కడ రూమ్స్ చక్కగా కొండలు అవి, ఇవి నైట్ అయితే లైట్స్ అవి భలే ఉంటాయండి. ఆల్రెడీ మేము వచ్చాము, అప్పటికి నేను ఇంకా ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు, కానీ చాలా బాగుందన్నమాట. మీతో చక్కగా ఎంటర్ అయ్యాం. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతాయండి, మొత్తం డెకరేట్ చేశారు. మొన్నటి వరకు పెళ్ళిళ్ళ సీజన్ కదా. ఇక వాష్రూమ్స్కి ఏంటి, రూమ్స్కి ఏంటి అన్నీ చాలా చక్కగా ఉంటాయి. అలాగే రెస్టారెంట్ కూడా ఉందండి. ఇదంతా కూడా రెస్టారెంట్ అనమాట. లోపల కూడా డైనింగ్ అది చాలా బాగుంటుంది. మీకు ఒకసారి డైనింగ్ ఏరియా అయితే చూపిస్తాను. చూడండి, హాల్ అది కూడా ఎంత నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. చూడండి, ఇందాక చూపించాను కదా, అది ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కూడా ఉంది. ఇదైతే ఫంక్షన్ హాల్ అండి, ఏసీ అది ఉంటుంది. చాలా చక్కగా పెళ్ళిళ్ళు అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లోపల అంతా కూడా బాగుంటుంది. చూడండి, చాలా ఎక్కువ ప్లే ఏరియా అయితే చాలా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ చర్చలు జరుగుతున్నాయి. హాయ్ చెప్పండి, వీడియో కాస్ట్ చూసి. వీడియో వెళ్ళిపోయి చెప్పకూడదు. నేచురల్ సూపర్. ఇందుకు పిల్లలందరూ అటు ఇటు తిరుగుతున్నారు. అక్క అందరూ కంట్రోల్ చేయలేదు. అందరూ మా ఆయన చూడు పిల్లలు చాలా నచ్చి చెప్తున్నాడు, వద్దురా వెళ్ళరా అలరా అంటున్నాడు. చూడండి, ఎలాగ రెక్కల టైప్ వచ్చాయి. ఇప్పుడు చెప్పక్క.
ఇక్కడ ఇదంతా కన్వెన్షన్, ఇది కన్వెన్షన్ మాల్. అదే పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతాయి ఇక్కడ. రెయిన్ డ్యాన్స్ ఇటేపు చూపించాడు, మాకు రెయిన్ లేదు. ఇక్కడేం ఉండదని అంటే ఆ గేట్లు దాటకే అంతానే. వాళ్ళు టికెట్స్ అయితే తీసుకుంటున్నారండి. ఇది ఒక ఫంక్షన్ హాల్ అన్నమాట, చాలా పెద్దది ఉంది. పెళ్ళిళ్ళు అవి కూడా ఇక్కడ చాలా జరుగుతాయండి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. చూడండి వెనకాల ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగా వస్తుంది. ఇక పైన అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగుందన్నమాట, చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్దదండి, చాలా మంచిగా ఉండొచ్చు. మా వాళ్ళంతా బయట ఉన్నారు, బయట చూపిస్తాను. మేము వచ్చేటప్పటికి 2:30 అయితే అయిందండి. ఆల్రెడీ లోపల వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసి మేము ఎప్పుడు వెళ్తామా అనిపించింది అనమాట. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. నాకు తెలిసి వాటర్ కూడా హాట్గానే ఉంటాయి. కానీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది మార్చారండి, మళ్ళీ వదిలారనమాట. కూల్ అయిపోయింది మొత్తం. ఇంకా అందులో ఆటలు అయితే మామూలుగా లేవు. మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి సాంగ్స్ అవి కూడా మేమే పెట్టుకున్నాం, మాకు నచ్చినవి పెట్టుకుని ఇక ఎంజాయ్. మా పిల్లలు అయితే దిగరు అనుకున్నాం, ఒకప్పుడు వచ్చినప్పుడు అస్సలు దిగలేదండి. కానీ ఈసారి మాత్రం అస్సలు వాళ్ళైతే ఉండలేదన్నమాట. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు, అప్పు, యశ్వంత్, ధనుష్ కూడా. ఇక్కడ స్లైడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. కానీ పెద్దవాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు ఇవి మాత్రం సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా స్విమ్మింగ్ పూల్లోనే ఎంజాయ్ చేస్తాము. అలాగే పక్కనే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది కదండి. గ్రీన్ స్లైడ్ ఉంది కదా, దాని పక్కనే రౌండ్గా ఉంది కదండి, దాని కిందే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుందన్నమాట. అది కొంచెం లేట్ అయిన తర్వాత, చల్లబడిన తర్వాత అప్పుడైతే ఆన్ చేస్తారు. అంతలోపు మనం ఈ స్లైడ్స్ అనేవి ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి, అది కూడా చాలా బాగుంటుంది. ముందు ఇందులో స్లైడ్స్ అవి ఎంజాయ్ చేసిన తర్వాత మనం అందులోకి అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదండి, అక్క వాళ్ళు మంచిగా స్లైడ్స్ అవి జారి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా కింద నుంచే ఎంజాయ్ చేశానండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ అని చెప్పి. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అయితే స్విమ్మింగ్ అయితే చేయొచ్చు, కానీ ఎక్కువగా స్లైడ్స్ అవి జారకూడదు. అందుకే నేను కిందే ఉండిపోయాను. డ్యాన్స్ కూడా అక్క వాళ్ళు ఫోర్స్ చేస్తేనే వెళ్ళానండి. బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఇంకా అందుకే స్లోగా అలా ఎంజాయ్ చేసాం అనమాట. నాకైతే చాలా నచ్చింది. అలా స్లోగా ఎంజాయ్ చేశాను. అమ్మ అయితే అస్సలు జారనివ్వలేదండి ఏ ఒక్క స్లైడ్ కూడా. రజనీ అక్కకు కూడా ఇలాంటివంటే చాలా భయం అండి. ఈ ఒక్క స్లైడ్ జారమన్నా కూడా జారట్లేదు. చిన్న పిల్లలు జారుతున్నారు, అక్క వాళ్ళందరూ జారుతున్నారు. ఇంకా అందుకే అక్క వాళ్ళందరూ కలిపి రజనీ అక్కనైతే పైకి అయితే తీసుకువెళ్ళారు. కానీ ఎలా జారుతుందో ఏంటో అని టెన్షన్ అండి. కానీ ఎలా అయితే జారిందనమాట, అక్క ఫోర్స్ మీద జారించేసింది మొత్తానికి. కానీ చాలా భయపడిందండి. కానీ ఇంటికి వచ్చాక మాత్రం అందరికీ ఒళ్ళు నొప్పులు మామూలుగా రాలేదు, చాలా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఆడుకున్నంతసేపు ఏమనిపించలేదండి. అక్కడక్కడ చిన్న దెబ్బలు కూడా తగిలాయి అన్నమాట. ఈ స్లైడ్స్ జారినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.
పిల్లలతో పాటు మేము కూడా పిల్లలు అయిపోయామండి. ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలండి. లాస్ట్ టైం అంటే ఎప్పుడో కాదు, జస్ట్ 1 year బ్యాక్ వచ్చామంతే. అప్పుడు అస్సలు దిగనివ్వలేదు, స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగనివ్వలేదండి, జారనివ్వలేదు. ఎవరో ఒకరు వాళ్ళని చూసుకుంటూ అయితే ఉన్నాము. ఇప్పుడైతే చక్కగా వాళ్ళే ఆడుకున్నారండి. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అయినా కూడా ఎక్కువ నీళ్ళు అవి తాగేస్తే పిల్లలు మునిగిపోతారు కదండి. మేమైతే చాలా భయపడ్డాం, కానీ వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్లో అలా నడుస్తూనే ఉన్నారు. అస్సలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చెప్తున్నాను కదండి. మా అప్పు అయితే నేను నిజంగా భయపడతాడేమో, వాడితో పాటు నేను గట్టు మీదే కూర్చోలేమో అనుకున్నాను, కానీ వాడు కూడా భలే ఎంజాయ్ చేశాడనమాట. నన్ను అసలు చెయ్యి కూడా పట్టుకోనివ్వలేదు, వాడంతటి వాడే ఆడేసుకున్నాడు. వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి, మేము చేసిన ఎంజాయ్మెంట్ అది ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. కానీ వీడియో లెంత్ ఎక్కువైపోవడం, అలాగే సాంగ్స్ అవి పెడితే కాపీరైట్ పడుతుంది, అందుకే నేను తగ్గించి పెడుతున్నాను వీడియోస్. నన్నైతే అమ్మ ఎక్కువగా డ్యాన్స్ అది చేయొద్దు అనేసిందండి. స్లైడ్స్ అవి కూడా ఏమీ జారలేదు నేను. ఇక అందుకే కొంచెంసేపు డ్యాన్స్ అది చేసి మళ్ళీ డాడీ నేను కూర్చున్నాం అనమాట. వాళ్ళు చేస్తుంటే మేమైతే చూస్తూ ఉండిపోయామండి. కానీ నాకు అస్సలు నచ్చదు, అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఇలా పక్కన కూర్చోవడం. నేనేదో వీడియోస్ తీసుకుంటే పైనుంచి జారి వాటి మీద, ఫోన్ మీద అయితే నీళ్ళు అయితే పడిపోతున్నాయండి. చాలా వాటర్ అయితే పడిందనమాట. చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. మీతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేసి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఉన్నాయి కదా, మీరు ఇంకా వెళ్ళలేకపోతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మీ పిల్లల్ని కూడా ఎంజాయ్ చేసి రమ్మనండి. మేమైతే మొత్తం జారేసాము. టైం వచ్చేసి 6 అవుతుందండి దగ్గర. అందరం డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. ఈ పైనే చక్కగా రెస్టారెంట్ అది ఉంటుంది, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రూమ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ దగ్గరలో అరకు అది వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక రోజు స్టే చేసుకుని తర్వాత మనం వెళ్ళినా చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అప్పు బాయ్ చెప్పు.